అందరికీ నమస్కారం. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. స్నాక్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు. సో అట్ల తద్ది అనగానే లేడీస్ అందరూ ఒక్కసారి అలర్ట్ అయిపోతారు కదండి. అట్ల తద్ది అంటేనే లేడీస్ ఫెస్టివల్ అన్నమాట. సో పొద్దున్నే లేచి చక్కగా ఉయ్యాలూగుతూ ఆటలాడుతూ పాటలు పాడుతూ అట్లు వేసుకుంటూ లేడీస్ స్పెషల్ గా ఎంజాయ్ చేసే ఒక ఫెస్టివల్ అట్ల తద్ది. మరి ఈ అట్ల తద్ది రోజున నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? అట్ల పాయాసం. ఎస్, ఆ కాంబినేషనే కొంచెం క్రేజీగా ఉంటుంది, బట్ టేస్ట్ చేస్తే మీకే నచ్చేస్తుంది. సో అట్ల తద్దికి అట్ల పాయాసం నేను ఇవాళ నేర్పించబోతున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసేసుకోండి. అట్ల పాయసంకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, నూనె. అట్ల పాయసంకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో అట్ల తద్ది అంటే బేసికలీ అట్లకి చాలా చాలా ఫేమస్. మరి ఈ అట్ల తద్ది రోజున నేను స్పెషల్ గా మీ అందరి కోసం రవ్వ అట్లను నేర్పించబోతున్నాను. సో ఫర్ దట్ ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అండ్ ఇందులోకి ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను బియ్యం పిండి. సో ఒక 1 కప్ బియ్యం పిండి తీసుకుంటున్నాం అండి. నెక్స్ట్ కొద్దిగా మైదా తీసుకుందాం, ఒక 1-1.5 టేబుల్ స్పూన్. ఓకే, సో మరి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. అండ్ అలానే వీటన్నిటితో పాటు మరి రవ్వ అట్లా అన్నాను కాబట్టి రవ్వ, సో బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకుని ఇందులోకి వాటర్ వేసుకుందాం అండి. సో వాటర్ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇది దోస బ్యాటర్ లాగా రెడీ అయిపోతుంది. సో ఎక్కడ లంప్స్ లేకుండా హ్యాపీగా మిక్స్ చేసేసుకుందాం. నాకైతే అట్ల తద్ది అనగానే సినిమాలు, సినిమా పాటలు గుర్తొస్తూ ఉంటాయి. వెంటనే నాకు క్లిక్ అయిన సాంగ్ చుప్ చుప్తారు అని అక్కడికి వెళ్ళాను అనమాట కొంచెం సేపు. దాని తర్వాత లిరిక్స్ మర్చిపోయాను అంతే. సో లేడీస్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అని చెప్పాను కాబట్టి ఆ మూవీలో కూడా నిన్నే పెళ్లాడతాయి, ఎస్ నాగార్జున గారు నిన్నే పెళ్లాడతాలో హ్యాపీగా లేడీస్ అందరూ ఒక దగ్గర కలిసి ఎంజాయ్ చేస్తుంటారు కదా. అది అట్ల తద్ది రోజునే అలా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో దోస బ్యాటర్ మొత్తం మనం రెడీ చేసేసుకున్నాం కదండి, అది అట్ల బ్యాటర్. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. లైట్ గా ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు పాన్ పెట్టేసుకున్నాం, ఆయిల్ కూడా వేసేసాం కదండి. ఎస్, సో ఇక ఆలస్యం చేయకుండా దోస బ్యాటర్, అదే అట్ల బ్యాటర్ని ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. అట్లలాగా చూస్తున్నారు కదా ఎంత స్పంజీ అండ్ స్మూత్ గా వస్తున్నాయో. సో నాన్ స్టిక్ పాన్ మీద వేసుకుంటే అద్దరిపోతుంది. అందుకోసం నేను వాళ్ళ నాన్ స్టిక్ పాన్ తీసుకొని వచ్చేసా. అండ్ ఎస్, సో ఇలా కొంచెం సేపు దాన్ని వదిలేద్దాం. ఇంట్లో కావాలంటే మనం లిడ్ కూడా పెట్టి దాన్ని కవర్ చేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ ఇలా ఉన్నా కానీ సరిపోతుంది. సో చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా స్టీమీ తొందరగా ఇది కుక్ అయిపోతుంది అట్లు అనేది. సో చాలా చాలా సింపుల్, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, బికాస్ దోసాస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా వేస్తుంటారు కాబట్టి. కానీ ఇన్స్టెంట్ గా పిండితో వేసుకోవడం మాత్రం ఇలానే అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో ఎస్, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇంకొంచెం ఇక్కడ ఈ లేయర్ మాత్రం కుక్ అయితే సరిపోతుంది. సో ఎస్, అట్లు అని అనుకున్నాం కాబట్టి ఇది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేద్దాం.
దోసాస్ ఎప్పుడైనా కానీ పక్కన వాళ్ళు వేస్తుంటే చాలా సింపుల్, ఈజీగా వేసేయచ్చు, మనకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అని అనిపిస్తుంది. కానీ వేసేటప్పుడే ఉంటుందండి, జాగ్రత్తగా వేయకపోతే ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇనీషియల్ గా మా మమ్మీ లేకపోతే ఇంటి దగ్గర ఆంటీస్ ఎవరైనా వేస్తుంటే నాకు అనిపించేదే చాలా సింపుల్ వేసేస్తున్నారు కదా అని చెప్పి. బట్ వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా, ఆ ట్రిక్ ఒక్కసారి కనుక మనకు వచ్చింది అనుకోండి చాలా ఈజీగా అట్లు మనం వేసేసుకోవచ్చు. సో 1-2 సార్లు అలవాటు అయిపోతే ఎంచక్కా అట్ల తద్దికి ఇలా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. లేడీస్ అండ్ కన్నె పిల్లలు, పెళ్లి కాని పిల్లలు అందరికీ ఇది వర్తిస్తుంది కాబట్టి అందరికీ చెప్తున్నా. సో హ్యాపీగా అందరూ ఇంట్లో వేసేసుకోవచ్చు. ఈ అట్టు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇలానే వేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్. నేను ఆల్రెడీ వేసి చూపించాను మీకు. వావ్, వావ్. సో సెకండ్ది కూడా వేసేసుకున్నాం కదా. అండ్ బేసిక్ టైమ్స్లో రెగ్యులర్గా మనకి ఏమైనా స్నాక్స్ తినాలి అని అనిపిస్తే ఇందులో కూడా ఒక టిప్ ఇస్తానండి మీ అందరి కోసం. సో అట్లు ఇలా వేసుకున్నప్పుడు క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేశారనుకోండి సూపర్గా ఉంటుంది. బేసికలీ ఈ మధ్యకాలంలో న్యూట్రిషనిస్ట్ ఇవన్నీ కూడా మనం బేసికలీ బయట న్యూట్రిషనిస్ట్ని ఎవరైనా కన్సల్ట్ చేసినప్పుడు రెయిన్బో ఇడ్లీస్ అని, రెయిన్బో దోసాస్ అని ఇలాంటివన్నీ చెప్తున్నారు వాళ్ళు. సో అలాంటివన్నీ రెగ్యులర్ టైమ్స్లో అపార్ట్ ఫ్రమ్ అట్ల తద్ది కాకుండా మిగతా టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో ఇలా మనం అట్లు వేసుకున్నట్లయితే పైనుంచి క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము అండ్ కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా వేసుకొని మనం దీన్ని టాపింగ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు చాలా బాగుంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇది కూడా ఒక వైపు కాలిన తర్వాత సెకండ్ వైపు కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఈ అట్టు కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి అట్ల పాయసం అన్నాను కాబట్టి అట్లు రెడీ అయిపోయాయి. మరి పాయసం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ప్లేటింగ్కి వచ్చేసరికి మీకే అర్థమవుతుంది. మీరే చూడండి. సో ఈ అట్లు ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను పాయసం తీసుకొచ్చేసానండి. అట్లు బేసికలీ ఎప్పుడు మనం చట్నీతో తినడం కామన్, కానీ పాయసం వేసుకొని తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది కదా. ఇదంతా మిస్ అవ్వకూడదని చెప్పి ఇలా పాయసం తీసుకొచ్చేసాను. అండ్ ప్లేటింగ్ కోసం కనుక మీరు చూసినట్లయితే చక్కగా సొరకాయను అలా కట్ చేసి టైం లాగా సెట్ చేశాను అనమాట. అండ్ టైం చూస్తే 3:30 అవుతుంది, స్నాక్స్ టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ గా మనం దీన్ని ప్లేటింగ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అట్లని ఫైనల్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, సో అట్ల పాయసం రెడీ అయిపోయింది. మరి ఈ అట్లని పాయసంలో డిప్ చేసుకొని తింటుంటే సూపర్ గా ఉంటుంది. ఆ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది కాబట్టి ఇలా అట్ల స్పెషల్ గా అట్ల పాయసం మనం చేసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా అట్ల పాయసానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అట్ల పాయసంకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, నూనె. అట్ల పాయసం తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి, మైదా పిండి, ఉప్పు, బొంబాయి రవ్వ వేసుకుని ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దోస పిండి లాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని దోశల్లాగా వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పాయసంతో గనక సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే అట్ల తద్ది స్పెషల్ అట్ల పాయసం రెడీ. అట్ల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇక ఆలస్యం చేయకుండా చియర్స్ టు ఆల్ ద లేడీస్ దేర్. అట్ల తద్ది మన రోజు, మన దినం అన్ని. సో మొత్తం మీద ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నా, ఎలా ఉందో చెప్తా ఇప్పుడు మీ అందరికి. వావ్. సో పాయసంలో అలా డిప్ చేసుకొని కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా నేను. యమ్ ఉంది. వావ్. ఇక్కడ ఎవరు లేరు కానీ నా పక్కన, లేకపోతే అక్క ఎవరే తగాడు ఇలాంటి పాటలన్నీ పాడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఓకే, నా ఎంజాయ్మెంట్ సంగతి ఉంచితే మీరు మాత్రం బాగా ఎంజాయ్ చేయండి. అక్కడ ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు, నాకు అర్థమైపోయింది. సో ఇలా స్నాక్స్ చేసుకుని హ్యాపీగా లేడీస్ అందరూ ఒక దగ్గరికి గ్యాదర్ అయిపోయి తింటూ నా పేరు చెప్పుకుని, నేను లేకపోయినా నేను ఉన్నాను అనుకుని ఊహించుకుని ఎంజాయ్ చేసేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ అట్ల పాయసం.
కాంబినేషన్ మాత్రం అద్దరిపోయిందండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది వాటి మన అట్లది స్పెషల్ అట్ల పాయసం. సూపర్ గా నేను ఎంజాయ్ చేసేస్తాను ఇక్కడ. మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాటా బై బై చెప్పేస్తున్నా. మరో ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ యమీ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్యా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బై.